ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం ముసాంబరం గురించి మాట్లాడుకుందాం. ముసాంబరం అంటే అలోవెరా జ్యూస్ని డ్రై చేస్తే వచ్చేదండి. అందరికీ తెలుసున్నది ఇది. అలోవెరా గురించి తెలియని వాళ్ళు లేరు ఎవళ్ళని ఆల్మోస్ట్. ఎందుకంటే చాలామంది దాన్ని వాడుతున్నారు. కొంతమంది ఉదయం పసుపులో ముంచుకుని మింగుతున్నాం అని వాళ్ళు, అలోవెరా క్రీములు వాడేవాళ్ళు, అలోవెరా జెల్ వాడేవాళ్ళు, అంటే హెయిర్ గ్రోత్ కాడి నుంచి ఎన్నో రకాలుగా మనం దీన్ని వాడుతున్నాం. యాంటీబయాటిక్ కానీ, షుగర్ కోసం కానీ అనేక రకాలుగా అలోవెరా అనేది మందుల్లో వాడుతున్నారండి. దీన్ని కుమారి అని కూడా అంటారు అలోవెరాని. దీని యొక్క లోపల ఆకు పైన కింద పక్కల్ని తీసేసి లోపల ఒక గమ్ము చక్కని కేక్లే ఉంటుందన్నమాట, జిగురు జిగురుగా. దాన్ని వాడుకునేటప్పుడు పైన ఎల్లో కలర్ ఏదైతే వచ్చిందో తీసేసి, రెడ్గానే వస్తే తీసేసి వాడుకోవాలి. ఆ అలోవెరాని ఒక పేస్ట్ కింద చేసి డ్రై చేయడం వల్ల, ఒక మెథడ్లో డ్రై చేయడం వల్ల ముసాంబరం అనేది తయారవుతుందండి. అలోవెరాకు ఉన్న గుణాలన్నీ ఉంటాయి, ప్లస్ ఎక్కువ గుణాలు కూడా ఉంటాయి అన్నమాట ఇందులో. ఈ ముసాంబరం అనేది ఆయుర్వేదంలో అనేక రకాలుగా మనం వాడుకోవచ్చండి. పైల్స్ ఉంటాయి కదండి, పైల్స్ని భావశ్రీ అంటారు, అనేక రకాల పేర్లతోటి పిలుస్తారు. ఈ పైల్స్కి హార్తికపూరం, ముసాంబరం అండి రెండు సమానంగా తీసుకుని నూరి మీరు మూల వ్యాధుల పిలకలు ఏవైతే ఉన్నాయో వాటికి కనుక డైలీ మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేస్తే కొన్నాళ్ళకి అవి అరాయించిపోయి కరిగిపోయి రాలిపోతాయండి. కానీ చాలా మండుతుంది అనమాట. అందరికీ కాదు, చాలామందికి ఎక్కువ మండుతుంది. బర్నింగ్ మామూలుగా ఉండదు, గంతులేస్తారు. ఇది చూసి వాడుకోండి, మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. కానీ తగ్గటం అయితే మట్టుకి చాలా బాగా తగ్గుతుందండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా చిన్నపిల్లలకి కడుపు నొప్పి, అజీర్తి ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, ముసాంబరాన్ని నీళ్ళల్లో నూరి బొడ్డు చుట్టూరు కానీ పొత్తిగడుపు మీద కానీ పొట్టేసారనుకోండి, ఈ అజీర్ణం తగ్గడమే కాకుండా ఫ్రీ మోషన్ కూడా అవుతుందండి పిల్లలకి. చాలా వేడి చేస్తుంది ఇది. వేడి శరీరాలు చాలా జాగ్రత్తగా చూసుకుని వాడుకోండి. అలాగే దీన్ని కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు ఇలాంటి వాటికి కానీ, చర్మవ్యాధులకు కానీ, మానని మొండి కురుపులకు కానీ, అంటే ఇది ఇంకా ఒకటి రెండు కాదండి, అనేక రకాలుగా దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. చర్మవ్యాధుల మీద కూడా మీరు దీన్ని ఆముదంతో నూరి కనుక రాసుకుంటే అనేక రకాల వ్యాధులు తగ్గుతాయండి. ఈ ముసాంబరాన్ని నీళ్లతోటి నూరి దాన్ని జాగ్రత్తగా ఒక ఒత్తి కింద చేసుకుని, గుడ్డ తడిపి ఆ నీళ్ళల్లో దాన్ని ఒత్తి కింద చేసుకుని ముక్కులో కనుక మీరు ఆ ఒత్తి కనుక పెట్టుకుని పడుకుంటే, ఒక ముక్కులో పెట్టుకోండి ముందర కొన్నాళ్ళు, తర్వాత రెండు ముక్కులో పెట్టుకోండి. బాగా మండుతుంది, విపరీతంగా మండుతుంది. కానీ ముక్కులో ఉన్న పాలిప్స్ తగ్గుతాయి. ఏవైతే నాసార్సెలు అంటాం, ఇప్పుడు ఇంగ్లీష్లో పాలిప్స్ అంటారు, మేమైతే నాసార్సెలు అంటామండి. ఆ ఒత్తిని కనుక కొన్నాళ్ళు మీరు ముక్కులో పెట్టుకుంటే ఆ ముక్కులో ఏవైతే పాలిప్స్ ఉన్నాయో అవి కరిగిపోతాయి. కానీ చాలా కష్టం అన్నమాట భరించడం, మండుతుంది బాగా. మీరు బయట పక్క అంతా ఏం చేస్తారంటే ఆ ఎక్కడైతే పాలిప్స్ ఉన్నాయో అక్కడ మానేసి మిగిలిన దానికి నెయ్యి రాసుకుని, ఆవు నెయ్యి, అప్పుడు ఇది పెట్టుకోండి. పెట్టుకుని పడుకుంటే కనుక మండినా కానీ తగ్గడానికి అవకాశం ఉంది. నన్ను తిట్టుకోవద్దు, ఇంత ఎలా మండిది మీరు ముందుగా ఎలా చెప్తున్నారని. పూర్వం అందరూ వాడుకునేవారండి, భరించేవారు, తప్పదు కాబట్టి. ఇప్పుడు సున్నితత్వం పెరిగిపోయింది కాబట్టి ఏదైనా మండిది కానీ, చేదుగా ఉన్నది కానీ తినండి అంటే తినలేకపోతున్నారు. చాలా చేదండి ముసాంబరం అనేది. దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే ముసాంబరం, మాను పసుపు కలిపి చక్కగా నీళ్ళల్లో నూరి ఆ నీళ్లు వడపోసి కూడా చెవిలో కానీ ముక్కులో కానీ, కొంతమందికి పసు కారుతూ ఉంటుంది, బ్లీడింగు పసు కూడా కారుతూ ఉంటుంది అన్నమాట. చెవిలోంచి నీళ్లు కింద ఒక పసు కింద కారుతూ ఉంటుంది. అది సంవత్సరాల తరబడి ఎన్ని రకాల మందులు వాడినా తగ్గదు. దీన్ని కనుక 3-4 డ్రాపులు ఆ చెవిలో కనుక వేసుకుంటా ఉంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు పసు కారుతూ ఉన్నా సరే ఇది చక్కని ఉపశమనంగా మీకు ఉపయోగపడుతుందండి. చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ ముసాంబరాన్ని గ్రంథాల్లో రాసినట్టయితే అనేక రకాల ఉపయోగాలండి. కొన్ని నేను చెప్తాను ఇక్కడ. దీన్ని కన్యాసార అంటారు. ఇది మనం సారా అంటాం కదండి, రమ్ము, లేకపోతే బయట నాటు సారా దొరుకుతుంది. ఇప్పుడు నాటు సారా దొరకట్లేదులేండి. రమ్ము ఉంటుంది కదా, XXX రమ్ము, ఇలాంటి రమ్ము, అది సారాకు సంబంధించిందే. ఈ ముసాంబరాన్ని కనుక దాంట్లో నూరుకుని కనుక మీరు తల వెంట్రుకలకు రాసుకుంటే వెంట్రుకలు కూడా నలిపెక్కుతాయండి. అంటే ఇలా ఒకసారి 2 సార్లు రాసేసి మా వెంట్రుకలు నలిపెక్కలేదు అని అడగొద్దు.
కొన్ని రోజులు వాడి చూడండి దాన్ని. మీరు పడుకునే సమయంలో ఏం చేస్తారంటే దీన్ని ఒక ఇంత తీసుకుని మీ తలకు సరిపడి ఒక 20 ml 30 ml అది తీసుకుని దాంట్లో ఈ పౌడర్ కొట్టి వేసి బాగా నూరుకుని బ్రష్ తోటి దేనితోటైనా స్కాల్ప్కి రాసుకోండి, బాగా హెయిర్ అంతా అప్లై చేయండి. అలా కొన్ని రోజులు చేస్తే వైట్ హెయిర్ కూడా బ్లాక్ అవడానికి ఆస్కారం ఉందండి. ఇలాగా ఈ ముసాంబరం అనేదాన్ని ఎన్నో రకాలుగా మనకి వాడుకోవచ్చు అనమాట. ఈ ముసాంబరం ఇంగువ రెండు కలిపి సమానంగా మీకు బఠానీ గింజల మాత్రలు చేసుకుని, శనగలు అంటాం కదా, శనగ గింజ కానీ బఠానీ గింజ పెద్ద తేడా ఉండదు, ఆ సైజు మాత్ర చేసుకుని పరగడుపున టిఫిన్ తిని ముందర, మధ్యాహ్నం లంచ్కి ముందర, సాయంత్రం భోజనానికి ముందర రోజు 3 మాత్రలు కనుక వేసుకుంటే లివర్కి సంబంధించిన వ్యాధులు, లేకపోతే పసిరికలు మనం కామిర్లు అంటాం కదా, అవి ఇలాంటివన్నీ తగ్గడానికి, ఆకలి పెరగటానికి, అజీర్తి ఉన్న వాళ్ళకి కూడా అజీర్తి తగ్గుతుందండి. తగ్గి మంచి ఆకలి పెరిగి తిన్న ఆహారం చక్కగా అరుగుతుంది. అదేవిధంగా ఈ మాత్ర కంటిన్యూగా వేసుకోవడం వల్ల సంవత్సరాల తరబడి మీకున్న కాన్స్టిపేషన్ అనేది కూడా తగ్గి ఫ్రీ మోషన్ అవడానికి కూడా ఆస్కారం ఉందండి. నేను ఇవన్నీ చక్కగా చెప్తున్నాను, స్లోగా చెప్తున్నాను. మీరు అందరూ దయచేసి ఈ విని బుక్లో రాసుకుని దానికి పరిష్కారం చూసుకోండి, జాగ్రత్తగా వాడుకోండి. వేడి శరీరాలకు అయితే మట్టుకు ఇది చాలా వేడి చేస్తుంది. ఇంగువ వేడే, ముసాంబరం కూడా వేడే. తలపోటు, కీళ్ళనొప్పులు ఇలాంటివి వస్తే డోస్ తగ్గించేసుకోండి, లేకపోతే మానేయండి పూర్తిగా. చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక మూలిక గురించి చెప్పాను కదా, మీ దగ్గర ఉందా, ఎక్కడ దొరుకుతుంది, మేము ఎలా కొనుక్కోవాలి, ఇలాంటి ఏమీ అనుకోవద్దు. పనికిమాలిన ప్రశ్నలతోటి మా యొక్క టైంని వృధా చేయొద్దు. పనికిమాలిన ప్రశ్న అన్నానని చాలామంది కోపం రావచ్చు, కానీ కాలక్షేపం ఒక కొంతమంది పని ఉండి కూడా చేస్తూ ఉంటారు, కొంతమంది పని లేకుండా ఖాళీగా కూర్చుని మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. అది కావాలండి, ఇది కావాలండి, ఇది ఎలా వాడాలి, అది ఎలా వాడాలి, అవన్నీ చెప్పాలంటే మీకు నేను ఈ క్లాసులు చెప్పడం అదో, మాకు జీవన విధానం కూడా మానేసుకుని మేము మీ అందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇది ప్రజల యొక్క ఉపయోగార్థం. ఎంతోమంది ఈ క్లాసులు చూసి ఈ చిన్న చిన్న చిట్కాలు వాడుకుని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం కోసం మేము చెప్తున్నాం. మేము చేసేది ఒక విధంగా సేవాభావంతో చేస్తున్నాం కాబట్టి మీరు దీన్ని చూసుకుని వాడుకోవడానికి ప్రయత్నించండి తప్ప మీరు ఖాళీగా కూర్చుని మాకు ఫోన్లు చేసి అది ఎలాగా, ఇది ఎలాగా, అది ఎక్కడ దొరుకుతుంది, ఇది ఎక్కడ దొరుకుతుంది, ఇలాంటివి దయచేసి అడగొద్దండి. ఓకేనండి. ముసాంబరం గురించి అనేక చక్కని విషయాలు చెప్పాను. ఈ జాగ్రత్తగా మీరు అవసరమైతే నోట్స్ రాసుకోండి. ఇదే వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి. చూసి జాగ్రత్తగా వాడుకుని మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఓకేనండి. నమస్కారం.